హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి. ఇక స్కిప్ చేయకుండా చూడండి. మా మనవడికి రాఖీ కడుతుంది మా మనవరాలు, ముది మనవరాలు వేదాశ్రీ. ఇక అదేమో కాలుకి కడతానని గోల చేస్తుంది. ఈ చేతికి కట్టమ్మా అంటే ఆ కాలుకే కట్టిద్ది. అంటే ఈయనేం చెయ్యి ఇవ్వట్లేదు. మా మనవడు ఏడుస్తున్నాడు. అవి ఇక ఫోన్ ఇచ్చి అది పట్టి ఇది పట్టి ఇక వాళ్ళ అమ్మమ్మ కట్టేస్తుంది, మా పెద్ద అమ్మాయి. ఇక ఎలాగో కట్టింది. ఇక లడ్డు తిను అని పెడుతుంటే అసలు ఎంత కోపమోనండి, మొత్తం పిసికి పడేసేసాడు. అసలు కట్టించుకోలేదు రాఖీ అయితే. అదేం కాలు కడతానంటది వేదశ్రీ. ఇక ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు కదా, దిత్యశ్రీ వచ్చింది. దిత్యశ్రీ కూడా కట్టింది. ఇక ఈయనేమి ఏడుస్తున్నాడని లడ్డు లడ్డు అని ఇచ్చింది పెద్ద అమ్మాయి. ఇక లడ్డు చూడండి అలా పిసికేస్తున్నాడు. పెట్టమ్మా లడ్డు అంటే ఇక ఆయన లాక్కొని ఇక మొత్తం వాళ్ళ అమ్మ చేతిలో పెట్టి పిసికి వదిలిపెట్టేశాడు. వద్దు వద్దు అని. ఇక కాసేపటికి ఏడుపు ఆపేశాడు. ఇక ఈసారి దిత్యశ్రీ వచ్చింది. ఇక మేము అందరం కూర్చొని ఇక బయట పండగ కూడా కదా, విగ్రహాల ప్రతిష్ట గుళ్ళోనే ఉన్నాం కదా. ఇక విగ్రహాల ప్రతిష్ట వెంకటేశ్వర స్వామిది. ఇక గుళ్ళో ఉన్నాం కదా, రాఖీ కూడా అక్కడే కట్టిద్దామని చెప్పి తీసుకెళ్ళాము. ఇక మా అబ్బాయి పూజల్లో కూర్చుంటున్నాడు హోమం దగ్గర. ఇక మేమైతే గుళ్ళో అన్నీ తీసాము. ఇక్కడైతే యంత్రం పెట్టారు. ఇక మా మనవడైతే ఇక రాఖీ దిత్య వచ్చింది. కట్టించుకోమంటే ఈ చేతికొద్దు ఎడం చేతికి కట్టమంటాడు. అది వినాయకుడమ్మ అని చెప్తున్నాము. ఇక ఎడం చేతికి కట్టు కుడి చేతికేమో వేదశ్రీ కట్టింది. ఇక ఎడం చేతికేమో దిత్యశ్రీ కట్టింది. ఇక అందరం కూర్చొని సందడిగా ఉంది. ఇక వీళ్ళైతే ఒకళ్ళ మీద ఒకళ్ళు ముద్దులు పెట్టుకుంటున్నారు. వీళ్ళైతే అసలు ఆగటం లేదు. దిత్యశ్రీ, వేదశ్రీ, అవి అసలు ఎంత బాగుందో. పిల్లలందరూ ఒక చోట చేరి ఎంత సందడిగా ఉందో. ఇక మా కోళ్ళైతే అలా రెడీ అయింది, ముగ్గుపోగది పెట్టుకొని. ఇక ఈయనేం ఫోన్లు చూస్తూ ఉన్నాడు. అది చూడండి కాలుకే వేస్తానంటది. వద్దంటే ఆగట్లేదు. ఇక అసలు ఎంత బాగుందో గుళ్ళో ఇలాగ పూజలు జరుగుతుంటే పిల్లలందరినీ వచ్చి ఇలా కూర్చొని సందడిగా ఉండటం చాలా బాగుంటుంది కదండి. రాఖీ వచ్చింది, గుడి విగ్రహాల ప్రతిష్ట. ఇక ఆడపిల్లలందరూ కలుసుకొని వదిన మరదళ్ళు సరసాలు అవన్నీ చాలా బాగుంటాయి. అందరూ క్యూట్ ఫ్యామిలీ లాగా ఉంటుంది. అసలు ఇలా కలుసుకుంటే ఎంతమంది ఇలా కలుసుకుంటున్నారో కామెంట్ చేయండి. బాగుందో లేదో చూడండి. వేదశ్రీ తెగ ముద్దులు పెడుతుంది. మహావి ఏమో ఆయన ముద్దులు పెడుతున్నాడు. బొగ్గ తీసి ముద్దు పెడుతున్నాడు. ఇక మూతి మీదే ముద్దులండి. బాయ్.